ఆ దరిద్రుడు మీ భార్యని ఎత్తుకొచ్చి మీకు తెలియకుండా దాచిపెట్టి మీ దగ్గర నాటకాలు ఆడుతున్నారు బాబు. విడిచిపెట్టను. నా శ్వేతను చంపాలని చూసిన వాడు ఎవరైనా సరే విడిచిపెట్టను. తీసుకొచ్చి చంపుతా. ఆలోచించి లాభం లేదు. డైరెక్ట్ గా రానగారింటికి వెళ్ళాలి. ఏడోకు 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 ఇదిగో 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 ఏడోకు ఇదిగో బో బో. ఏడవకూడదమ్మా. దా దా నేను ఎత్తుకుంటా. దా దా నిద్రపో 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 నిద్రపో. జో పాపా ఏడవకు. జో లాలి జో. ఏడవకు పాపా. జో లాలి. జో లాలి జో. ఏడవకు పాపా. నేనెవరో నీకు తెలుసా? నా పేరేంటి? నాదే ఊరు? మా అమ్మ నాన్నలు ఎవరు? ఓ అయినా నువ్వు చిన్నపిల్లవు కదా, నీకేం తెలీదు. నువ్వు నిద్రపో. జో జో జో. బూచోళ్ళు పాపం తీసుకెళ్ళడానికి వచ్చినట్టున్నారు. లాక్ చేస్తుందే. ఇప్పుడేం చేద్దాం వదినా? ఈవినింగ్ వద్దాం. అప్పుడు ఖచ్చితంగా డ్యూటీ నుంచి ఇంటికి వస్తాడు కాబట్టి రెడీ హ్యాండెడ్ గా దొరుకుతాడు. పద వెళ్దాం. వెళ్ళిపోతున్నారు. ఏమైంది వదినా? ఒకవేళ లోపలే ఉన్నారేమో. డోర్ లాక్ చేసుంటే లోపలెలా ఉంటారు? పోలీస్ తెలివితేటలు అలాగే ఉంటాయి గాయత్రి. పద చూద్దాం.
లాక్ ఎలా ఓపెన్ చేస్తాం వదినా? పద. రానా గారు వస్తారేమోనని భయంగా ఉంది వదినా. భయపడొద్దు. నువ్వు ఆ రూమ్లో వెతుకు, నేను ఈ రూమ్లో వెతుకుతాను. నువ్వు డాడీ దగ్గరే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. కీర్తన్ అక్కకి ఇప్పుడు ఏం చెప్దాం వదినా? ఇంట్లో కూడా లేదంటే పాప ఏమైనట్టు? తనతో పాటు బయటికి తీసుకెళ్ళుంటాడు. లేదంటే పాపని నువ్వన్నట్టు వేరే చోట సేఫ్గా పెట్టుంటాడు. అందుకే ఈవినింగ్ మరోసారి వద్దాం. పద. పాపని నేను ఎవ్వరికి ఇవ్వను, మా రానాగారి పాప.
అడిగితే పంపించని చెప్పారా? ఏమైందో చెప్పండి. రాణగారింటికి తాళం వేసింది. అయినప్పటికీ తాళం తెరుచుకుని లోపలికి వెళ్లి అంతా చెక్ చేశాం. లోపల కూడా పాప లేదు. మనం ఎప్పుడైనా వెళ్లి అడుగుతామని ముందు జాగ్రత్తగా ఎక్కడో సీక్రెట్ గా దాచిపెట్టారు. ఒక దుర్మార్గుడి దగ్గర కన్నా కన్న తండ్రి దగ్గరే ఉంది కదా అని సంతోషపడతాను. ఒకవేళ ఆయన దగ్గర నిజంగా లేకపోతే, ఆయన చెప్పేది నిజమే అయితే, అప్పుడు నా కూతురు ఎక్కడున్నట్టు, ఎవరు తీసుకెళ్లినట్టు? మీరలా ఆలోచించాల్సిన అవసరమే లేదు. పాప ఖచ్చితంగా రానగారి దగ్గరే ఉంటుంది. ఆయన ఎక్కడ దాచుంటాడు. ఎన్ని రోజులు దాస్తాడో మనము చూద్దాం. పాపని ఎలా బయటికి రప్పించుకోవాలో ఆలోచిద్దాం. బాధపడకండి. పండంటి బిడ్డని గనిస్తాదని పండగ చేసుకుంటాండారు. ఈ పాలు తాగితే అదిచ్చేది బిడ్డని కాదు, శవాన్ని. నా మనవణ్ణి చంపడానికి చూస్తుండారు. వాణ్ణి ఎట్టాగైనా కనిపెట్టాలా. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదక్క. అవ్వనియ్యను సూర్యుడు. తర్వాత ఏం జరిగినా పర్వాలే, ఇయ్యాలది జావాలా. ఏందమ్మా అది? కోడలి పిల్లకి కుంకుమ పువ్వు కలిపిన పాలన్నా, బిడ్డ సక్కంగా ఎర్రగ పుట్టాలిగా. అట్టగమ్మా, తీసుకెళ్ళు. ఆగమ్మా. ఏంటమ్మా అవి? పాలమ్మా. కోడల పిల్లకి కుంకుమ పువ్వు కలిపిన పాలు తీసుకెళ్తాందమ్మా. శ్వేతని సొంత బిడ్డలాగా చూసుకుంటూ ఉండాదమ్మా. అవును మావయ్య, మా అమ్మ శ్వేతని సొంత కూతురులా చూసుకుంటుంది. అందుకే ఒకసారి ఆ పాలు నేను చెక్ చేయాలి. పాలు చెక్ చేసి ఉండేది ఎందుకు బేబమ్మా? పాలల్లో కలిసింది కుంకుమ పువ్వా లేదా ఇంకేదైనా కలిసిందా అని నా అనుమానం. ఏందమ్మా, అమ్మని పట్టుకుని అట్లా మాట్లాడతాండా? బేబమ్మా, అనుమానానికి ఒక హద్దుండాలా. అయితే ఆ పాలు నేను తాగుతాను, నాకివ్వు. ఇవ్వమ్మా. నీకు వేరే పాలు కల్పిస్తానమ్మి. ఇవి కుంకుమ పువ్వు కలిపిన పాలు. తాగితే తప్పేం లేదులే, కుంకుమ పువ్వే కదా, నేనేం చచ్చిపోన్లే. బేబమ్మా, అరే
నేనేదో చచ్చిపోయినట్టు అరుస్తావెందుకు? మాట వరుస కన్నాలే. రాజమణి, నా మేనకోడలు అనుమానం తీరిపోతుంది, ఇచ్చేయమ్మా. అది కాదన్నా, ఇవి కడుపుతో ఉన్న ఆడపిల్ల తాగాల. అందుకే ముందు నువ్వన్నా తాగాలి, లేదంటే నేనన్నా తాగాలి. అప్పుడే శ్వేతకివ్వాలి. ఇప్పటికే శ్వేత మీద అటాక్స్ జరుగుతున్నాయి. దానికి నాకు ఏంటి సంబంధం? చూడన్నా తలతోక లేకుండా ఎట్ట మాట్లాడుతుండాదో. మనందరికంటే మొండిది నా మేనకోడలు, ఇచ్చేయమ్మా. నీ అనుమానం తీరిపోతుంది, తాగమ్మా. బేబమ్మా! ఏమైనదమ్మా? అట్ట కొట్టినవింది? చెప్పు, పాలెందుకు నేలపాలు చేసావు? తాగితే చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోద్దమ్మా? ఎందుకంటే అందులో విషం ఉంది కాబట్టి. పాలల్లో విషమేంది? ఏం జరుగుతుంది? శ్వేతని, శ్వేత కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడానికి విషం కలిపింది మావయ్య. నీ బిడ్డ చెప్తుంది నిజమేనా? చెప్పు రాజమణి. అది కాదన్నా, నాకు నిజం తెలియాలా? కలిపినానన్నా. ఒక్క మీదే చేసుకుంటావా? గొట్టలు తీసుకున్నారా? సిద్ధప్ప! సిద్ధప్ప! వదిలే సూర్యుడు. సిద్ధప్ప, వదిలే సిద్ధప్ప. అన్యా, వదలమని చెప్పన్నా. ఈ వచ్చిన మనకి గుర్తు పట్టుకున్నాడు. వాడి గుర్తులో ప్రాణం ఆగిపోవాలా? తీసుకెళ్ళండి వాడిని, తీసుకెళ్ళండి బయటికి. అంటే ఆ రోజు నీళ్ళల్లో నిప్పును కలిపింది కూడా నువ్వేనన్నమాట. నా కొడుక్కి కోడలికి పెళ్లి చేస్తానని వచ్చి ఇప్పుడు నా కోడలని, నా మనవణ్ణి ఎందుకు చంపాలని చూస్తున్నావు? అది కాదన్నా. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. నా మొహాన రంగులు కొట్టినది, అందుకే పగబట్టినా. కారణం అది కాదు, ఇంకేదో ఉన్నది. నా మొహం మీద ఉమ్మేసినది, అందుకే పగబట్టినా. ఇది కూడా కాదు, ఇంకేదో ఉన్నది. అదేదో చెప్పు. ఉండదన్నా, కారణం ఉండాది.
నీ ఇంటికి నా కూతురు కోడలు కావాలా? అదెవత్తో సాధన నీ ఇంటి కోడలైనప్పుడు తట్టుకోలేకపోయినా, ఆ తర్వాత ఇదొచ్చి కోడల స్థానం ఆక్రమించుకుంటాను. చూస్తూ ఊరుకోలేకపోయినా, అందుకే సంపాలని చూసినా. దీని బిడ్డని చంపితే నా బిడ్డ నీ ఇంటి కోడలైతాదని సంపాలనుకున్నా. మొదటిసారి గొడ్డలెత్తినా, రెండోసారి నిప్పు పెట్టాలని చూసినా, ఇప్పుడు విషం కలిపినా. నా కోడల్ని చంపాలని చూసిన వాళ్ళు ఎవరైనా సరే బతకడానికి వీల్లేదు. మంచిదనే ముసుగు కప్పుకుని వాళ్ళు నాకు, నా శ్వేతకి, నా కుటుంబానికి చేసిన అన్యాయానికి వాళ్ళ అంతు చూస్తాను. మీ ప్రాణాలకి ప్రమాదం అండి, ప్లీజ్ అండి. నా భార్య కోసం నా ప్రాణాలు పోయిన లెక్క చేయను.